నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు వద్దనుకుంటున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు, ఎందుకు వస్తారు, వారిని మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ, పెళ్లి, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా క్షణాల్లో పరిష్కారం చేస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా? అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్త సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారంని పొందండి. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఉంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దానిని సాధించేంత వరకు వదిలిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు. అలాగే 2025వ సంవత్సరం జూలై 10వ తారీఖు గురువారం రోజున మీకు అనేది కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు. అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, కానీ వారి వల్ల ఇదివరకు మీకు ఒక సమస్య ఎదుర్కొన్నారు. వారి వల్ల మీరు చిక్కుల్లో పడవలసిన పరిస్థితి మీకు వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని మీరు తెగతెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం వల్ల మీకు కాల్ చేయటం కానీ, అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు, లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒకప్పుడు మీరు వారితో చాలా సఖ్యతగా మాట్లాడేవారు, అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావటం లేదా మీకు కాల్ చేయటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక అయితే మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎటువంటి కోరిక అయినా సరే ఉండొచ్చు.
ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తి వ్యాపారపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక కోరిక నెరవేరే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం న్యాయ వృత్తుల్లో ఉన్నవారికి సమస్య ఎదుర్కొనవలసి ఉంటుంది. ఒక క్లయింట్ నుండి మీకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వైద్య వృత్తులు కొనసాగుతున్న వ్యక్తులకు ఈ యొక్క యాజమాన్యం నుండి ఒక సవాలు మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఇక మిమ్మల్ని కొంత బాధకు గురి చేసినటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు జూలై 10వ తారీఖు రోజున కన్యా రాశి వ్యక్తులకు అనేది ఇక జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, కొన్ని అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది విష్ణు సహస్ర పారాయణం చదవండి, హనుమాన్ చాలీసను చదవండి, మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు సూర్య భగవాను నమస్కరించడం, సూర్యాష్టకం చదవడం అనేది చాలా పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.